అది అర్ధరాత్రి సమయం. సముద్రం నిశ్శబ్దంగా ఉంది. ఆ సమయంలో ఒక యువతి నెమ్మదిగా నావపైకి ఎక్కింది. ఆమె అందం చూస్తే ఎవరికైనా కళ్ళెదురుగా నిలిచిపోతుంది. నిశ్శబ్దమైన నవ్వు, కళ్ళలో ఒక విచిత్రమైన ఆకర్షణ. ఆమెను చూసిన ప్రతి ఒక్కరూ ఆమెతో మాట్లాడాలని, దగ్గరగా ఉండాలని అనిపించింది. మొదటగా ఒక యువకుడు ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆమె నవ్వింది. అతను మంత్రముగ్ధుడయ్యాడు. ఆ రాత్రి నుండి అతను కనిపించకుండా పోయాడు. అతను ఎక్కడికి వెళ్ళాడో అని అందరూ అనుమానపడ్డారు. కానీ ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. రెండో రోజు ఇంకొకరు ఆమెతో ఎక్కువగా దగ్గరయ్యారు. మళ్ళీ అదే జరిగింది. ఆ రాత్రి అతను కూడా కనిపించలేదు. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఆమె దగ్గరగా ఉన్నవాళ్ళు ఒక్కొక్కరుగా మాయమవుతున్నారు. అందరూ భయపడడం మొదలుపెట్టారు. కానీ ఆమె మాత్రం ఎప్పుడూ ప్రశాంతంగా నవ్వుతూనే ఉంది. నౌకలో చివరికి ఒక వృద్ధ నావికుడికి అనుమానం వచ్చింది. ఇది సాధారణ విషయంలాగా అనిపించడం లేదు. ఈ యువతి ఎప్పుడైతే ఈ నౌకలోకి ఎక్కిందో ఆమెతో మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా కనిపించకుండా పోతున్నారు. ఇందులో ఏదో రహస్యం ఉంది. దీన్ని ఎలాగైనా ఛేదించాలనుకున్నాడు. ఒక రాత్రి అతను ఆమెను రహస్యంగా అనుసరించాడు. ఆమె నౌక చివరికి వెళ్ళి సముద్రం వైపు నిలబడి ఉంది. ఆ నావికుడు ఆమెను రహస్యంగా గమనించసాగాడు. అతనికి ఒక విషయం గుర్తొచ్చింది. అదేమిటంటే కొన్ని ఏళ్ల క్రితం ఒక పడవ ఇదే చోట మునిగిపోయింది. ఆ పడవలో ఒక అమ్మాయి ఇక్కడే అర్తనాదాలు చేస్తూ చనిపోయింది. సహాయం కోసం ఎంత అరిచినా ఎవ్వరూ కాపాడలేకపోయారు. ఆమె పోలికలు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈమె పోలికలు ఒకే రకంగా ఉన్నాయి. ఆమె నెమ్మదిగా తిరిగి చూసింది. ఆమె కళ్ళలో ఇప్పుడు కాంతి లేదు. ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఆమె కాళ్ళు నేలను తాకడం లేదు. గాల్లో తేలుతూ ఉంది. నావికుడు గుండె బలంగా కొట్టుకోసాగింది. అతను వెంటనే వెనక్కి పరిగెత్తాడు. కానీ చాలా ఆలస్యం జరిగిపోయింది. అతను తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. పడవ వైపు పరిగెత్తాడు. కానీ వెనుక నుంచి ఆమె స్వరం వినిపించింది. నన్ను వదిలి వెళ్ళిపోతావా? అతను తిరిగి చూసేలోపే ఆమె అతను ముందే నిలబడి ఉంది. కళ్ళలో రక్తం లాంటి ఎర్రటి కాంతి. అతను అరవడానికి ప్రయత్నించాడు. కానీ ఒక్క క్షణంలోనే అతను కూడా కనిపించకుండా పోయాడు. మరుసటి రోజు నౌకలో ఎవరూ లేరు. అది నిశ్శబ్దంగా సముద్రంలో తేలుతుంది. కానీ నావపై ఆమె మళ్ళీ నిలబడి ఉంది. కొత్త ప్రయాణికులను ఎదురు చూస్తూ మెల్లగా నవ్వుతూ.